వావ్ విరాజ్, నొప్పే తెలియడం లేదు. నీ చేతిలో మాయుంది. నా చేతిలో కాదు, ఆ బామ్మ చేతిలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్. ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం తీసుకోండి. నీకు రమ్య అంటే ఎంతో ప్రేమ కదా? బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు అంత మాత్రం చేయకుండా ఎలా ఉంటారంటీ? నేను వస్తాను. నొప్పి లేదని కోతిలా గంతులేకు. ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకో, సరేనా? వస్తానంటీ. ఇదంతా చేసి ప్రేమ లేదని మాట్లాడుతున్నాడు. ఇతను దారిలోకి వస్తాడని నీకనిపిస్తుందా? ఈరోజు బెస్ట్ ఫ్రెండ్ అన్నవాడు రేపు ఫియాన్సే అనడా? చూస్తూ ఉండు మామ్. ఇదే కేర్, ప్రేమ అనిపించేలా కన్ఫ్యూజ్ చేసి పెళ్లికి ఒప్పిస్తాను. ఆ తర్వాత విరాజ్ నా గుప్పిట్లో ఉంటాడు. మసాలా విషయంలో విరాజ్ చాలా స్ట్రిక్ట్. తను చెప్పిన ఐటమ్స్ అన్నీ చెప్పిన క్వాలిటీలోనే ఉండాలి. ఇవన్నీ తను ఒప్పుకోడు. అర్థమవుతుందా నీకు? ఎందుకు ఫోన్ లాక్కున్నావు? ఆఫీస్ కాల్ తర్వాత మాట్లాడు. నేను ఇప్పుడు నీతో మాట్లాడాలి. ఏమైందిరా, నీ ముఖం ట్యూబ్ లైట్లా వెలిగిపోతుంది? అవి ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఓకే, ఓ ఓకే, కానీ ఎందుకు? ఓ రమ్య పడిపోయినందుక? అవి మరి ఇంకెందుకు? మిస్ ముఖ్యర ఫోన్ చేసింది. అవి ఓ మర్చిపోయాను, నువ్వు తనని కాలేజ్ దగ్గరకు రమ్మని చెప్పావు కదా, తను వెయిట్ చేసిందా? అవును. కథ ముగిసింది. ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో నువ్వు నలిగిపోయావా? మిస్ ముఖ్యర కోప్పడిందా? తనంత కోపడుంటే నేను ఇంత సంతోషంగా ఉంటానా? ఎవరికి తెలుసు బాబు, ప్రేమలో పడిన అబ్బాయిలు అమ్మాయిలు తిట్టినా కూడా క్యూట్ గా ఉందని మురిసిపోతారంట. నువ్వు కూడా అలాగే చేస్తున్నావేమో అనుకున్నాను. కానీ నా పిల్ల నన్ను తిట్టలేదు. ఏంటి, తిట్టలేదా? ఏం చెప్పి మేనేజ్ చేసావు? మీటింగ్ అని అబద్ధం చెప్పావా, లేదా ఒంట్లో బాలేదని చెప్పావా? నిజమే చెప్పాను. అది విని తను అర్థం చేసుకుంది. అది సరిపోదన్నట్లు నేను కూడా నీతో రావాలా అని అడిగింది. అవునా? తనకు కోపం రాలేదా? అదే నాకు సంతోషం కలిగించింది. తన స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా వెయిట్ చేయించినందుకు గొడవ చేసి మాట్లాడడం మానేసేది. కానీ నా పిల్ల మెచ్యూర్డ్గా పర్వాలేదు, నువ్వు జాగ్రత్త అని చెప్పింది. అవునా? అయితే నీకు ముందుంది ముసళ్ళ పండగ. ఎందుకు అలా అంటున్నావు? అమ్మాయిలు పర్వాలేదన్నారంటే ఏదైనా కరెక్ట్గా లేదని అర్థం. నువ్వు చెప్తుంటే ఆ అమ్మాయిల మీద పీహెచ్డీ చేసినట్లు చెప్తున్నావు. ఎంతమంది అమ్మాయిలతో డేట్ చేసావేంటి? డేట్ వదిలే, కనీసం అమ్మాయిలతో ఒక్కసారైనా మాట్లాడావా? హలో, నేను దూరం నుండి అంత అబ్జర్వ్ చేస్తాను తెలుసా నీకు? ఎన్ని కథలు వినలేదు, ఎన్ని కథలు చదవలేదు. అలాగైతే ఇదొక కొత్త కథ అని విను. విక్కీ మిస్ ముఖేరా లవ్ స్టోరీ. మామూలు లవ్ స్టోరీ కాదు, నువ్వెక్కడా వినుడో కథలో వచ్చేలాగా. మిస్ ముఖేరా సాదాసీదా అమ్మాయి కాదు, స్పెషల్, చాలా స్పెషల్ అమ్మాయి. నీతో వాదించి గెలవలేనులే బాబు. కానీ కానీ అవి ఇంక లేట్ చేయకూడదు. నా పిల్ల తనే అని అరు అమ్మమ్మకి వెంటనే చెప్పేయాలి. అరు అమ్మమ్మకా? అవునవి, దానికన్నా ముందు అత్తగారింట్లో ఒప్పించాలి. అన్నట్టు లక్కీ డిప్ విషయం ఏమైంది? అంతా రెడీగా ఉంది బాస్, మీరు బండెక్కి డెలివరీ చేయడమే లేటు. అలాగైతే నా నెక్స్ట్ స్టాప్ మిస్ ముఖ్యరా ఇంటి ముందన్నమాట. అన్నా, కొంచెం నిదానంగా వెళ్ళండి. లోపలున్న ఒక్క ఐటెం కూడా డ్యామేజ్ అవ్వకూడదు. సరే సార్. ఇంకా ఎంత దూరం ఉంది సార్? 5 నిమిషాల్లోనే 50 సార్లు అడిగారు సార్. 5 నిమిషాల నుండి అదే ఆన్సర్ ఇస్తున్నారు. ముందు గేర్ చేంజ్ చేయండి. సార్, ఈ హైదరాబాద్లో గొంతులను తప్పించుకుని వెళ్ళాలంటే కష్టం సార్. సరేలేండి, ఏం చేస్తాం. ఛా, ఇది 11 సిగ్నల్. అది కూడా లెక్క పెడుతున్నారా సార్?
విరాజ్ విరాజ్ ఎందుకు ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నాడు?